హైదరాబాద్ జూబ్లీహిల్స్ వేదికగా జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన ఈ పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్రంపై ఉనికిని తాను స్పందించే ప్రయత్నం చేశారు. తెలంగాణ జనసేన పార్టీ నిర్మాణ సభ కోసం హైదరాబాద్లో ముందుగా సంధ్యా కన్వెన్షన్లో ఒక ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం దాన్ని తిరస్కరించింది, అనుమతులు ఇవ్వలేదు. దీంతో హైకోర్టుకి వెళ్ళారు, హైకోర్టు కూడా అనుమతులు ఇవ్వలేదు. దీంతో ఇక తప్పని పరిస్థితుల్లో అట్లీస్ట్ ప్రెస్ మీట్కైనా నాకు ఛాన్స్ ఇవ్వండి అంటూ ముందుకొచ్చి తన ఇంటి ముందు ప్రెస్ మీట్ అయితే పెట్టుకునే ప్రయత్నం చేశారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అయితే ఇక్కడ కట్ చేస్తే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు చాలా విడ్డూరంగా, చాలా వింతగా, చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. ఏదైనా పవన్ కళ్యాణ్ ఒక సభకు ఒక మీటింగ్ పెట్టారు అంటే ఆ మీటింగ్కి తగ్గ అంశాలు ఏవి కూడా తను మాట్లాడు, అక్కర్లేని అంతా మాట్లాడుతుంటాడు. అవసరం వచ్చే పాయింట్ని అయితే తను మాట్లాడే ప్రయత్నం చేయాలి. ఈసారి కొత్తగా కూడా ఏమీ లేదు, అందులో ట్విస్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. పవన్ కళ్యాణ్ ఉపన్యాసం అంతా కూడా ఉత్తగానే సాగింది అనేది క్లియర్గా కనబడుతుంది. ఇక ఇదే సందర్భంగా తెలంగాణకి ఎందుకు వస్తున్నావు, నువ్వు తెలంగాణకు రాకూడదు, ఆంధ్రప్రదేశ్లో నువ్వు రాజకీయాలు చేస్తున్నావు, ఆంధ్రప్రదేశ్లో నువ్వు ఏమైనా చేసుకో, తెలంగాణలో వేలు పెట్టకు అంటూ తెలంగాణ వాళ్ళు చాలా గట్టిగా నన్ను అంటున్నారు, మీ అయ్యే జాగిరా ఇది అంటూ పవన్ కళ్యాణ్ స్పందించారు. అవును, మా అయ్యే జాగిరి అంటూ కూడా తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ రివర్స్ కౌంటర్ కూడా ఇస్తుంది. వాస్తవానికి అసలు నీ అయ్యే జాగిరా నా అయ్యే జాగిరి అనేది పక్కన పెడితే ఎవడయ్యే జాగిరి అనేది కాదు. ఒక రాష్ట్రంలో ఉండి మరో రాష్ట్రంలో రాజకీయాలు నడిపిస్తూ మరో రాష్ట్రంలో డిప్యూటీ సీఎం హోదాలోను ఉన్నానని చెప్పుకుంటూ తిరుగుతూ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేస్తూ పోతున్న ఈ పవన్ తెలంగాణలో జర్నలిస్టులను వేధించడం కావచ్చు, జర్నలిస్టులపై రెచ్చిపోయి అంటే వాళ్ళు ఒక చిన్న మాట వాళ్ళు మాట్లాడితే వాళ్ళ నోర్లు కట్ చేయాలి, వాళ్ళని భయపెట్టాలి అని చూస్తున్న కూటమి ప్రభుత్వ వ్యతిరేకతకు ఈరోజు అందరూ పవన్ను వ్యతిరేకిస్తున్నారు తప్ప ఎవరికైనా హక్కు అనేది ఉంటుంది. ఏ రాష్ట్రంలోనైనా ఎవడైనా మాట్లాడవచ్చు, ఎవడైనా ఏమైనా చేసుకోవచ్చు. కానీ అనవసరమైన ఇష్యూస్లో గిచ్చుకుంటే మాత్రం ఇబ్బంది అవుతుందని హెచ్చరించారు. ఇక ఇదే సందర్భంగా తాజాగా పవన్ కళ్యాణ్ ఇదే ప్రెస్ మీట్లో మాట్లాడుతూ అన్న కొన్ని పదాలు, ఇక ఇదే సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు చూస్తుంటే నిజంగా ఎస్ ఇప్పటికైనా ఒప్పుకున్నావయ్యా, నువ్వు కరెక్ట్ మాట మాట్లాడావు అనేటట్టుగా ఆయన ఒక మాట మాట్లాడాడు. నిజంగా ఆ మాటలు ఏమిటి, దానికి ఉన్న అర్థం ఏమిటి, ఒక్కసారి మనం డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఆయన ఏమన్నారో ఒక్కసారి చూడండి. తెలంగాణ వచ్చిన ఈ సందర్భంలో మనం కూర్చోబెట్టి మాట్లాడితే ముందు అది వేరేగా వెళ్తుంది. తిరగండి, జనసేన ఆశయాలు తీసుకెళ్ళండి, ఆ రోజు సంగతి చూద్దాం, ప్రజలు కోరుకున్న మీద చూద్దాం తప్ప నాకేమి ఇక్కడ కూర్చొని ఆంధ్రప్రదేశ్లోనే అధికారం కోరుకునేవాడిని, తెలంగాణలో నేనే అధికారం కోరుకుంటాను, ఒక మార్పు తప్ప. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడు ఇక్కడ? ఆంధ్రాలోని దిక్కు లేదు, పవన్ కళ్యాణ్ ఇక్కడే ముఖ్యమంత్రి అవుతాడు. ఆంధ్రాలోని దిక్కు లేదు, పవన్ కళ్యాణ్ ఇక్కడే ముఖ్యమంత్రి అవుతాడు. రైట్, విన్నారు కదా. తెలంగాణలో పార్టీని జనసేనను బలోపేతం చేయాలని తన చుట్టూ ఉన్న కార్యకర్తలు అభిమానులు గట్టిగా అడిగితే లేదు, అసలు నేను ఇక్కడ బలోపేతం చేయను, ఎందుకంటే ఆంధ్రాలోనే నాకు అసలు సరిగ్గా దిక్కు లేదు, ఇక ఇక్కడ తెలంగాణలో ఎందుకు, ముందుగా మీరు వెళ్ళి ప్రజలు కోరుకుంటే ముందుకు పోదాం, ప్రజలు కోరుకోలేనప్పుడు అవసరం లేదు అనేటట్టుగా నేను చెప్పాను. ఇదే సందర్భంగా పవన్ ఒక మాట అన్నాడు, ఆంధ్రప్రదేశ్లోనే అధికారం కోరుకోలేని నేను తెలంగాణలో ఏం కోరుకుంటానో, నాకేం అవసరం తెలంగాణలో, అంటే అక్కడే దిక్కు లేదు నాకు అధికారం, ఇక్కడేముంది, ఇక్కడేం చేయగలుగుతాను, కేవలం తెలంగాణలో ఒక మార్పు తప్ప అంటూ పుని స్టాప్ పెట్టే కార్యక్రమం చేశాడు. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎంత అసంతృప్తిగా ఉన్నాడు తన రాజకీయ జీవితంలో అనేది క్లియర్గా తెలుస్తుంది. బయట తాను ఎవడో డిప్యూటీ సీఎం అని ఇక్కడ అభిమానులు గల్లలు ఎగిరేసుకొని కొట్లాటలోకి పోయో లేదు అంటే అభిమానం పేరుతో వాళ్ళ జీవితాలు ఖరాబు చేసుకుంటున్నారే తప్ప సొంతంగా సాక్షాత్తు పవన్ కళ్యాణే తాను అనుభవిస్తున్న డిప్యూటీ సీఎం హోదాను కానీ అనుభవిస్తున్న రాజకీయంలో ఉన్న ఈ తీరును కానీ తాను ఎక్కడ కూడా సంతృప్తికరంగా లేరు అనేది తన వ్యాఖ్యల్లో ఉన్నది. ఇటీవల గతంలో ఆంధ్రాలో మాట్లాడుతూ తాను అదే మాటలు మాట్లాడారు, నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఏమీ లేదు పొలిటికల్గా, కానీ ప్రజలకు మార్పు దేవాలి, ఏదో మంచి చేయాలనే ఉన్నాను, కూటమిలో అసలు నేను ఉండకుండా సింగిల్గా ఇండిపెండెంట్గా పోటీ చేశాను, కానీ మీరు నన్ను గెలిపించలేదు, ఎమ్మెల్యేగా కూడా గెలిపించలేదు కదా, మరి ఇప్పుడేంటి మీరు సీఎం అంటున్నారు, ఎమ్మెల్యేగానే మీరు నన్ను ఇండిపెండెంట్గా గెలిపించలేదు, ఇంకా సీఎం అంటున్నారు అని గతంలో అన్నాడు. అంటే ఇక్కడ కన్సిస్టెన్సీ లోపమా, క్రమశిక్షణ లోపమా, పార్టీ విధి విధానాలను అర్థం చేసుకోవడంలో విఫలమవుతున్నాడా? కారణం ఏదైతేనేమి ప్రజల ముందు అనవసరంగా నవ్వుల పాలవ్వడం, ప్రజల్లో ఒక వ్యతిరేకత భావన, అంటే తెలంగాణలో నువ్వేం చేయలేవు, అక్కడ ఆంధ్రాలో నువ్వు చేసిందేమీ లేదు అని వీళ్ళు అంటున్న దానికంటే డైరెక్ట్గా ఒక హస్తం పవన్ కళ్యాణే ఇచ్చినట్టు అవుతుంది వ్యాఖ్యలతో. ఏదేమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఒక తాత్కాలిక ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్లో మాత్రమే రాజకీయాల్లో కదులుతున్న నైజం కనబడుతుంది.
ఇక్కడ అభిమానులు కొందరు ఉన్నారు, చేయి కొడుతున్నారు, అక్కడ ఏదో పదవులు వస్తున్నాయి, ఓట్లు పడుతున్నాయి, కొద్దో గొప్ప పార్టీ చీలకుండా ఉంటుంది కాబట్టి ముందుకు పోతుంది. ఇన్ఫ్యాక్ట్ చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్ ఎక్కువ రోజులు కూడా పెట్టుకొని ముందుకు తీసుకుపోయే కార్యక్రమం చెయ్యరు. చాణక్యుడు, రాజకీయ చాణక్యుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు తన పుత్రరత్నమైన నారా లోకేష్ను అద్భుతంగా రాజకీయాల్లో రాణించగలంటే ఆయన ఇండిపెండెంట్గా తన పార్టీని స్ట్రెంత్ను ఉపయోగించుకొని లోకేష్ ముందు పోయేటట్టుగా చంద్రబాబు డైరెక్షన్స్ ఇస్తాడే తప్ప పవన్ను పక్కన పెట్టుకో జై కొడతాడని పవన్ను పట్టుకొనో ఇంకోరిని పట్టుకొని పోయే పరిస్థితి ఉండదు. అవసరానికి తగ్గట్టు మాత్రమే పొత్తులోకి పోతారు తప్ప అవసరం తీరాక పొత్తులు అవసరం లేదనే నైజాం చంద్రబాబుది. కానీ పవన్ కళ్యాణ్ వాస్తవ రాజకీయాలకు, ప్రజెంట్ రాజకీయాలకు, తాను చేస్తున్న రాజకీయాలకు, తాను చెబుతున్న అంశాలకు ఏమాత్రం సింక్ లేదు. పైగా ఇంత కష్టపడి తెలంగాణలో ఏదో పొడి చేస్తామన్నట్టు ఇంత ప్రెస్ మీట్లు పెడితే ఒక్కటంటే ఒక సమస్య మీద మాట్లాడింది లేదు, ఒక క్రమశిక్షణగా పలానా పాలసీ గురించి మాట్లాడింది లేదు, లేదంటే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో తాను ఏం చేస్తాడో రేపు రాబోయే రోజుల్లో చెప్పింది లేదు. తెలంగాణ నవ నిర్మాణ అనే ప్రోగ్రామ్ అనే పేరు పెట్టారు తప్ప అసలు పవన్ చెబుతున్నది ఏమిటి, జరుగుతున్న మీడియాలో జరుగుతున్న అంశాల గురించి మాట్లాడేదానికి ఇంతగా ప్రెస్ మీట్ పెట్టి ఇంత హల్చల్ చేయాల్సిన అవసరం ఏముంది? అంటే చెప్పాల్సింది చెప్పలేనప్పుడు, ప్రోగ్రాం పెట్టిన పేరుకు న్యాయం చేయలేనప్పుడు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఏ స్పీచ్ అయినా మీరు చూడండి ఎంతసేపు అపోజిట్ వాళ్ళ మీద అరవడము, అపోజిట్ వాళ్ళ మీద ఏదో తప్పులు తీయడము, తాను ఏదో గొప్ప సంస్కర్తను అన్నట్టుగా తాను మాట్లాడడం వదిలేయడం తప్ప అసలు తాను ఏం చేశాడు? అధికారం ఇచ్చినారు ప్రజలు, ఆంధ్రప్రదేశ్లో గేమ్ చేంజర్ అన్నారు, ఇంకోటి అన్నారు. సరే ఇదంతా పక్కన పెడితే ఈరోజు అధికారం ఉన్నది ఆయన చేతిలో, డిప్యూటీ సీఎం హోదాలో ఆయన ఉన్నారు. తప్పు చేస్తే తాట తీస్తానన్నాడు, గల్లా పట్టుకొని ఎగిరేస్తా అన్నాడు, అమ్మాయిల జోలికి వస్తాయి ఉరికి చురుకుచ్చి కోసేస్తా అన్నాడు. ఈరోజు ఏ అమ్మాయిల గురించి తాను ఎక్కడ నిలబడుతున్నాడు, ఎక్కడ తాను తీసుకొచ్చిన ఒక ప్రాపర్ పాలసీ ఎక్కడైనా ఉందా? పవన్ కళ్యాణ్ తీసుకొచ్చిన ప్రాపర్ పాలసీ ప్రభుత్వంలో పలానా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాడు, గ్రామీణ స్థాయిలో మొత్తం డిజిటల్గా పనులు చేసే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు, డాక్టర్స్ నేరుగా ఊరికి వెళ్ళి వైద్యం చేసే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు, అమ్మ ఒడి తీసుకొచ్చారు, రైతు భరోసా తీసుకొచ్చారు, ఇంటికి తల్లికి వందనం తీసుకొచ్చారు. నాడు నేడు అనేది ఒక విప్లవం, అది ఒక చరిత్ర, మళ్ళీ చరిత్రలో ఎవరూ చేయలేనంత గొప్పగా నాడు నేడు స్కూళ్ళను రీయూనియన్గా కన్స్ట్రక్షన్ చేసేసారు. మొత్తం అప్పుడు ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉండేటట్టు ఇవన్నీ మార్పులు జగన్ పేరైతే కనబడుతున్న పేర్లు. మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో 2 ఏళ్ళు అవుతున్నా ఒక్కటంటే ఒక్కటి చర్చించదగ్గ గొప్ప అంశం ఏదైనా చేశాడా తాను అంటే చేయలేదు. మరి మాటలకేమో కోటలు దాడుతున్నాయి కదా. ఏదేమైనప్పటికీ పవన్ చెప్పిందే వాస్తవం. తను ఆంధ్రాలోనే ఏం చేయలేకపోతున్నప్పుడు ఇక తెలంగాణలో నేనేం చేయగలుగుతాను, తెలంగాణ పేరు నాకు ఇంటెన్షన్నే లేదంటున్నాను.